లోటస్ ఫ్లవర్ ఒకటి తెచ్చుకోవాలి, కొబ్బరికాయలు 3 కొబ్బరికాయలు అయితే పడతాయి, ఫ్రూట్స్. మీరు ఎందరికి వాయనం ఇవ్వాలనుకుంటున్నారో ఒక్కసారి లెక్క పెట్టుకొని తమలపాకులు తెచ్చుకోవాలి. అండ్ అలాగే నవగ్రహాలు పెట్టుకుంటాము, అలాగే పసుపు గణపతి పెట్టుకుంటాం కాబట్టి 10 పోకలు అయితే తెచ్చుకోవాలి. వాయనం గాజులు మీరు ఎంతమందికి వాయనం ఇస్తే అన్ని అరటిపళ్ళు అయితే తెచ్చుకోవాలి. ఇలా ఒక పేపర్ పైన రాసుకొని మనం రెడీగా పెట్టుకుంటే అన్నీ వచ్చాయా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇవైతే మనం మెయిన్గా తెచ్చుకోవాలి. ఇలా అన్నీ మనము ముందు రోజు అంటే గురువారం రోజు కల్లా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే వ్రతం అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో ఇలా అమ్మవారిని అలంకరించుకునే వాళ్ళైతే ఇలా గ్రీన్ కానీ రెడ్ అమ్మవారికి ఇష్టమైన కలర్ అయితే కలర్తో తీసుకోవాలి. శారీ నేవీ బ్లూ అలాంటి కలర్స్, యాష్ కలర్స్ అయితే తీసుకోవద్దు. ఇలా ఒక రోజు ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. కొత్తగా వ్రతం చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. అండ్ అలాగే మెయిన్ మనం ప్రసాదాలు ఎన్ని చేసుకోవాలనుకునేది మన ఇష్టం. ఒక్క ప్రసాదంతో అయినా చేసుకోవచ్చు, లేదా మీకు ఓపిక ఉంటే 9-10 ప్రసాదాలు ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ అందులో మెయిన్ అయితే ఈ శనగలు నానబెట్టి అయినా అమ్మవారికి పచ్చి పెట్టవచ్చు, లేదా కొంచెం ఆయిల్ వేసి వేయించైనా పెట్టవచ్చు. అండ్ అలాగే వాయనంకి కూడా వాడాలి మనం శనగలు. అండ్ ఈ పెసరపప్పు అయితే వడపప్పు చేయొచ్చు. వడపప్పు కూడా ఈజీగా పప్పులో కొన్ని వాటర్ వేసి ఒక 2 hours నానబెట్టి ఆ నానబెట్టిన పప్పు పైన కొంచెం చిన్న బెల్లం ముక్క పెడితే రెడీ అయిపోతుంది. వడపప్పు రెడీ అయిపోయినట్టే. అలాగే పానకం కోసం ఒక గ్లాస్ వాటర్లో కొంచెం బెల్లం వేసి బెల్లం అంతా నానిన తర్వాత 2-3 తులసాకులు వేస్తే సరిపోతుంది, పానకం రెడీ అయిపోతుంది. అండ్ అలాగే చలిమిడి కోసం అయితే మనము బియ్యపిండి పట్టించి పెట్టుకోవాలి. ఆ బియ్యపిండి ఈ 3 వడపప్పు, పానకం, చలిమిడి అయితే అమ్మవారికి చాలా ఇష్టం. అండ్ అలాగే ఇదైతే నా లాస్ట్ ఇయర్ అమ్మవారు వ్రతం ఇలా చేసుకున్నాను, ఇలా అలంకరించుకుంటాను. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.